మంచివారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. ఏంటేంటి ఉన్నాయో విభక్తులను గుర్తించమన్నారు. సో ఫస్ట్ వన్ తృతీయ విభక్తి పంచమీ విభక్తి, సెకండ్ వన్ ద్వితీయ విభక్తి పంచమీ విభక్తి, థర్డ్ వన్ తృతీయ విభక్తి ద్వితీయ విభక్తి, ఫోర్త్ వన్ పంచమీ విభక్తి షష్ఠీ విభక్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ విభక్తుల గురించి మీకు చెప్పేస్తాను. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తృతీయ విభక్తి పంచమీ విభక్తి, చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి, అలాగే వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి చెప్పాను కదా. సో ఇది మనకి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేది భాష. ఈ నిర్వచనము ఫస్ట్ వన్ వైయాకరణకారుల దృష్టిలోనిది, సెకండ్ వన్ నిఘంటుకారుల దృష్టిలోనిది, థర్డ్ వన్ చరిత్రకారుల దృష్టిలోనిది, ఫోర్త్ వన్ భాషావేత్తల దృష్టిలోనిది. సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి. సో మనకి ఎవరండి చెప్తారు ఈ నిర్వచనాల్ని? భాషావేత్తలే కదా. మనం తెలుగు భాష గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి తెలుగు భాషావేత్తలే చెప్తారు. సో భాషావేత్తల దృష్టిలో ఉంది. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, చెరువులో చేపలు ఈదుతున్నవి. ఈ వాక్యంలో ఫస్ట్ వన్ 2 నామవాచకాలు 2 విభక్తులు ఒక క్రియ ఉన్నాయి. సెకండ్ వన్ ఒక నామవాచకము ఒక విభక్తి ఒక క్రియ ఉన్నాయి. థర్డ్ వన్ 2 నామవాచకాలు 2 క్రియలు ఒక విభక్తి ఉన్నాయి. ఫోర్త్ వన్ ఒక నామవాచకము 2 విభక్తులు 2 క్రియలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ చెప్పేశాను. క్రియలు అంటే ఏంటి, నామవాచకాలు అంటే ఏంటి, అలాగే విభక్తులు అంటే ఏంటి, వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్సర్ మాత్రం మీరే చేసేయాలి. సో తొందరగా చేసేయండి. సో మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక నామవాచకము ఒక విభక్తి ఒక క్రియ. ఈదుతున్నవి అక్కడ పని జరుగుతుంది కాబట్టి అది క్రియ. చేపలు ఇది పేరును తెలియజేస్తుంది నామవాచకము. లోపలన్ ఇది మనకి విభక్తి. సో ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, తే ఇతే అయితే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి. ఫస్ట్ వన్ ఏకకాలంలో జరిగే వ్యాపారాన్ని, సెకండ్ వన్ అన్నంత క్రియకు అనుబంధాన్ని, థర్డ్ వన్ కార్యకారణ సంబంధాన్ని, ఫోర్త్ వన్ భూతకాలార్థిక లింగాన్ని. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ బిట్స్ అనండి. ఇటువంటి బిట్స్ ఇస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అందుకే నేను మీకు ఇంత వివరించి చెప్తున్నాను. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. చేస్తే, అయితే, అలా అయితే, ఇలా జరిగితే, ఇవన్నీ కూడా ఏంటి, ఒక పని కార్యము, ఒక కార్యం అనేది చేసే పని బట్టి సంబంధాన్ని తెలుపుతుంది. కాబట్టి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కార్యకారణ సంబంధాన్ని తెలియజేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ధాతువుకు తూ ప్రక్రియం చేరితే క్రియ. ఫస్ట్ వన్ శత్రార్థకం, సెకండ్ వన్ క్వార్థం, థర్డ్ వన్ చేదర్థకం, ఫోర్త్ వన్ అప్యర్థం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శత్రార్థకం. శత్రార్థకము అంటే ఏంటి, వర్తమాన అసమాపక క్రియను శత్రార్థకం అంటారు. దీనికి చూ ఊ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ తూ అనే దాంట్లో ఊ అనేది ఉంది కదా. సో ఇది మనకి అందుకు శత్రార్థకం అయింది. అలాగే క్వార్థం అంటే ఏంటి, భూతకాల అసమాపక క్రియను క్వార్థం అంటారు. దీని యందు ఈ వచ్చి చేరుతుంది, ఈ వచ్చి చేరితే అది క్వార్థం అవుతుంది. ఊ కానీ చూ కానీ వచ్చి చేరితే చూ, ఈ ఊ అనే పదం ఎందులో వచ్చి చేరినా అది శత్రార్థకం అవుతుంది. అలాగే చేదర్థకం, భవిష్యత్ కాల అసమాపక క్రియను చేదర్థకం అంటారు. అంటే తే ఇంతే అని పదాలు చేరుతాయండి చివర ధాతువునకు. సో ఈ విధంగా అయితే ఉంటాయి. అప్యర్థకం అంటే ఏంటి, ఈ అప్యర్థం అనే పదమే లేదు. సో దీన్ని మనము తీసేయచ్చు. ఈ మూడింటికి నేను మీకు వివరణను ఇచ్చాను. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, నేను చిన్న శునకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యంలో ఒక నామవాచకము ఒక విశేషణము ఒక క్రియ ఒక అవ్యయము ఉన్నాయి. సెకండ్ వన్ ఒక విశేషణము 2 నామవాచకాలు ఒక క్రియ ఉన్నాయి. థర్డ్ వన్ ఒక సర్వనామము ఒక విశేషణము ఒక నామవాచకము ఒక క్రియ ఉన్నాయి. ఫోర్త్ వన్ ఒక సర్వనామము 2 నామవాచకాలు ఒక క్రియ ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి అమ్మా. సో వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి, ఇంత కష్టపడి మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి. ఓకేనా. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక సర్వనామము ఒక విశేషణము ఒక నామవాచకము ఒక క్రియ ఉన్నాయి. పెంచుకోవడం అనేది క్రియ అండి. అలాగే శునకము అనేది నామవాచకము, నేను అనేది సర్వనామము,
అలాగే ఒక విశేషణము చిన్న అనేది ఒక విశేషణము. సో ఇదేనండి, ఇంతే సింపుల్గా మనం ఈజీగా చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏరు ఏటి, ఊరు ఊరి, కాలు కాలి ఈ పదాల్లోని రెండో పదం చివరి చేరినవి వ్యాకరణ పరిభాషలో ఏంటి? ఫస్ట్ వన్ విభక్తులు, సెకండ్ వన్ ఉపధలు, థర్డ్ వన్ ఉపపత్తులు, ఫోర్త్ వన్ ఉపవిభక్తులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపవిభక్తులు అని చెప్పాను కదా, టీ తీ ఈ ఇలాంటివన్నీ కూడాను మనకి వస్తాయని. సో ఉపవిభక్తులు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి ఏవి? ఫస్ట్ వన్ ప్రతిపదోక్తాలు, సెకండ్ వన్ ఉపసర్గలు, థర్డ్ వన్ విభక్తులు, ఫోర్త్ వన్ సమస్త పదాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమని చెప్పానండి? విభక్తులు అని చెప్పాను కదా. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తులు అని చెప్పాను. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వర్తమాన కాలిక అసమాపక క్రియ ఏది? ఫస్ట్ వన్ శత్రార్థం, సెకండ్ వన్ క్వార్థం, థర్డ్ వన్ భావార్థకం, ఫోర్త్ వన్ నిశ్చయార్థకం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పా, వర్తమాన కాలిక అసమాపక క్రియను మనము శత్రార్థం అని అంటాము. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సరోజినీ నాయుడు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది, ఆయన వలన ఆమె రాజకీయాలకు అంకితమైంది. ఈ వాక్యం గల విభక్తులు ఏంటి? ఈ వాక్యంలో ఉన్నటువంటి విభక్తుల్ని గుర్తించమన్నారు. ఏ విభక్తులు ఉన్నాయి? ఫస్ట్ వన్ ద్వితీయ విభక్తి, సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి, సెకండ్ వన్ పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, థర్డ్ వన్ ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, ఫోర్త్ వన్ షష్ఠి విభక్తి, తృతీయ విభక్తి, పంచమి విభక్తి. సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ చేస్తారా? చేసేయండి ఫాస్ట్గా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. షష్ఠి విభక్తి, తృతీయ విభక్తి, పంచమి విభక్తి. సరోజినీ నాయుడు కు, కిన్ కున్ యొక్క, లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. అలాగే మహాత్మా గాంధీతో చేతన్ చేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. అలాగే పంచమి విభక్తి వలన వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. చెప్పానా ఇక్కడ చూడండి, కు తో వలన ఈ మూడు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వ్యాసుడు తపస్సు చేశాడు ఈ వాక్యంలో తపస్సు అన్నమాట. ఫస్ట్ వన్ నామవాచకము, సెకండ్ వన్ విశేషణము, థర్డ్ వన్ క్రియ, ఫోర్త్ వన్ అవ్యయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. తపస్సు ఏంటిది? నామవాచకం, అది కూడా ఒక నామవాచకం పేరే కదండి. సో నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనాథుని గొప్ప కవి, సీతయ్య అమాయకుడు, మా ఊరు రామప్ప అను వాక్యాలు ఏంటి? ఫస్ట్ వన్ కర్మణి వాక్యాల, సెకండ్ వన్ ప్రత్యక్ష వాక్యాల, థర్డ్ వన్ క్రియారహిత వాక్యాల, ఫోర్త్ వన్ పరోక్ష వాక్యాల. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్రియారహిత వాక్యాలు. శ్రీనాథుని గొప్ప కవి, ఇందులో క్రియ ఉందా? లేదు. సీతయ్య అమాయకుడు, ఇందులో క్రియ ఉందా? లేదు. మా ఊరు రామప్ప, ఇందులో క్రియ ఉందా? అక్కడ క్రియ అనేది జరగట్లేదు, కాబట్టి క్రియారహిత వాక్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, అభినందిస్తే ఆనందిస్తాం, ప్రేమను పంచితే స్వాగతిస్తాం, ఇందులో అభినందిస్తే పంచితే అనే క్రియలు ఫస్ట్ వన్ వార్ధక క్రియలు, సెకండ్ వన్ శత్రార్థక క్రియలు, థర్డ్ వన్ అప్యర్థక క్రియలు, ఫోర్త్ వన్ ఛేదర్థక క్రియలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఛేదర్థక క్రియలు ఇందాకే చెప్పాను. క్వార్థం అంటే ఏంటి, ఛేదర్థకం అంటే ఏంటి, అలాగే శత్రార్థకం అంటే ఏంటి. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతిలో అందమైన పువ్వులు ఉన్నాయి ఈ వాక్యంలో. ఫస్ట్ వన్ ఒక నామవాచకము, రెండు క్రియలు, ఒక విశేషణము ఉన్నాయి. అలాగే రెండు నామవాచకము, రెండు విశేషణాలు, ఒక క్రియ ఉన్నాయి. ఒక నామవాచకము, రెండు విశేషణాలు, ఒక క్రియ ఉన్నాయి. ఫోర్త్ వన్ రెండు నామవాచకాలు, రెండు క్రియలు ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రెండు నామవాచకము, రెండు విశేషణాలు, ఒక క్రియ ఉన్నాయి. పువ్వులు ఉన్నాయి అనేది పని జరుగుతుంది కాబట్టి ఒక క్రియ. నెక్స్ట్ అలాగే ప్రకృతి అలాగే పువ్వులు అనేవి రెండు నామవాచకాలు. నెక్స్ట్ రెండు విశేషణములు అందమైన, అలాగే యాక్చువల్లీ ఇక్కడ రెండు విశేషణాలు కాదండి, ఒకటే అనుకుంటా, నాకైతే ఒకటే అనిపిస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఒక విశేషణము ఒక క్రియ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, సుదర్శన్ ఉదయం మొక్కలు నాటాడు. ఈ వాక్యంలో కర్మ ఏది? ఫస్ట్ వన్ నాటాడు, సెకండ్ వన్ సుదర్శన్, థర్డ్ వన్ మొక్కలు, ఫోర్త్ వన్ ఉదయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మొక్కలు నాటాడు, కర్త అంటే ఎవరండి? పని చేసేవాడు. కర్మ అంటే ఏంటండి? అక్కడ పని జరిగేది, మొక్కలు నాటడం అనే పని. అలాగే క్రియ అంటే ఏంటి? పని జరిగిపోవడాన్ని క్రియ అంటాము. నాటాడు, నాటాడు అనేది క్రియ. అలాగే కర్మ అంటే ఆ యొక్క ఏదైతే జరుగుతుందో అక్కడ దాన్ని కర్మ అంటారు. అలాగే పని చేసేవాడిని కర్త అంటారు. సో మొక్కలు అనేది థర్డ్ వన్ ఈజ్ మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ గారు తాను నమ్మిన విషయాలను ఆచరించేవారు. ఏదైనా తాము ఆచరించిన తర్వాతే ఇతరులకు చెప్పేవారు. పై వాక్యాల్లో గల విభక్తులు ఏవి? ఫస్ట్ వన్ తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, సెకండ్ వన్ సప్తమి విభక్తి, పంచమి విభక్తి, థర్డ్ వన్ ద్వితీయ విభక్తి, షష్ఠి విభక్తి, ఫోర్త్ వన్ తృతీయ విభక్తి, పంచమి విభక్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ద్వితీయ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, తాము యొక్క కాబట్టి షష్ఠి విభక్తి. ఈ రెండు విభక్తులు అయితే మనకి ఇక్కడ జరిగాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో పక్షి ఎగురుతుంది. ఈ వాక్యంలో రెండు విభక్తులు ఒక క్రియ ఉన్నాయి. సెకండ్ వన్ ఒక నామవాచకం, రెండు క్రియలు ఒక విభక్తి ఉన్నాయి. థర్డ్ వన్ రెండు నామవాచకాలు ఒక విభక్తి ఒక క్రియ ఉన్నాయి. ఫోర్త్ వన్ ఒక నామవాచకము ఒక విశేషణము రెండు విభక్తులు ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రెండు నామవాచకాలు ఒక విభక్తి ఒక క్రియ ఉన్నాయి. ఎలానో ఒకసారి చూసుకుందాము. గాలి పక్షి అనేవి రెండు నామవాచకాలు. అలాగే ఒక విభక్తి, లో అనేది ఒక విభక్తి, ఎగరడం అనేది ఒక క్రియ. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, శివకుమారి పాఠం చక్కగా చెబుతుంది అనే వాక్యంలోని శివకుమారి అనే నామవాచకం ఎలాంటి నామవాచకము? ఫస్ట్ వన్ జాతి నామవాచకమా, సెకండ్ వన్ గుణ నామవాచకమా, థర్డ్ వన్ సంజ్ఞా నామవాచకమా, ఫోర్త్ వన్ క్రియా నామవాచకమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. కామెంట్ చేస్తారా మరి? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శివకుమారి అనే నామవాచకము సంజ్ఞా నామవాచకము. అసలు సంజ్ఞా నామవాచకము అంటే ఏంటి? పేరును తెలియజేసేవన్నీ కూడా సంజ్ఞా నామవాచకాలండి. నాగమణి, శివకుమారి, శాస్త్రి, రోజా, శ్రీనివాసరావు, సుజాత, వెంకటరత్నం, రత్నం ఇలా అన్నీ కూడా మనకి ఈ యొక్క సంజ్ఞా నామవాచకాలు పేరును తెలియజేస్తాయి. ఇంకా ఏ నామవాచకాలు ఉన్నాయి? జాతి నామవాచకాలు. మొత్తం 5 రకాలు ఇందులో అయితే ఉన్నాయి. మొత్తం 4 రకాలు అయితే ఇందులో ఉన్నాయి. జాతి నామవాచకం అంటే ఏంటి? ఒక జాతి యొక్క ధర్మమును తెలియజేసేవి. అంటే ఒక పులి, ఆ పులి వాటి యొక్క జాతి గురించి తెలియజేసేది. నది, నదులు, పర్వతం, పర్వతాలు వీటన్నిటి గురించి తెలియజేసేవి. ఒక జాతి గురించి తెలియజేసేవి జాతి నామవాచకాలు. ఆ తర్వాత గుణనామవాచకాలు అంటే ఏంటి? గుణములు తెలియజేసేవి. అంటే భయము, ధైర్యము ఇలాంటి గుణనామవాచకాలు అంటారండి. సో నెక్స్ట్ సంజ్ఞానామవాచకాలు అంటే పేరును తెలియజేసేవి. ఆ తర్వాత క్రియానామవాచకము లేదా కృదంతాలు అంటాము. క్రియల నుండి పుట్టిన నామవాచకాలను క్రియానామవాచకాలు అని అంటామండి. క్రియల చివర చేరి వాటిని నామవాచకంగా మార్చు ప్రత్యయములను కృత్తులు అంటారు. కాబట్టి కృత ప్రత్యయములు అంటే ఈ యొక్క క్రియల నుంచి పుట్టినటువంటి నామవాచకాలను క్రియానామవాచకం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, నామవాచకమునకు బదులుగా ఉపయోగించే భాషా భాగం ఏది? ఇది ఈజీ అండి, ప్రతి ఒక్కరు చెప్పేస్తారు. సో ఫస్ట్ వన్ సర్వనామము, సెకండ్ వన్ క్రియ, థర్డ్ వన్ విశేషణము, ఫోర్త్ వన్ అవ్యయము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నామవాచకాన్ని బదులుగా వాడేదాన్ని మనము సర్వనామం అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మొదట నామవాచకం ఉండి తర్వాత విశేషణం ఉంటే అది ఎటువంటి నామవాచకము? ఫస్ట్ వన్ గుణ విశేషణం, సెకండ్ వన్ విధేయ విశేషణం, థర్డ్ వన్ క్రియాజన్య విశేషణం, ఫోర్త్ వన్ వర్తమానార్థక ధాతుజ విశేషణం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. విధేయ విశేషణము అంటే మొదట నామవాచకం ఉండి దాని తర్వాత విశేషణం ఉంటే దాన్ని విధేయ విశేషణం అని అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, లింగ వచన విభక్తి ప్రత్యయాల ప్రభావంనకు
లొంగనిదేది? ఫస్ట్ వన్ నామవాచకము, సెకండ్ వన్ సర్వనామము, థర్డ్ వన్ క్రియ, ఫోర్త్ వన్ అవ్యయము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అవ్యయం అంటే లింగ వచన విభక్తి ప్రత్యయాల ప్రభావానికి లొంగని దాన్ని మనము అవ్యయం అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, అవ్యయాలు ఎన్ని రకాలు? ఫస్ట్ వన్ 2, సెకండ్ వన్ 3, థర్డ్ వన్ 4, ఫోర్త్ వన్ 5. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి 2 రకాలండి, అవ్యయాలు అనేవి 2 రకాలే. నెక్స్ట్, కర్మను అనుసరించే క్రియను ఏమందురు? ఫస్ట్ వన్ అకర్మక క్రియ, సెకండ్ వన్ సకర్మక క్రియ, థర్డ్ వన్ క్వార్థ క్రియ, ఫోర్త్ వన్ శత్రర్థక క్రియ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. కర్మను అనుసరించే క్రియను, కర్మ ఉంది కాబట్టి సకర్మక క్రియ, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో భాషా భాగమును గుర్తించండి. ఫస్ట్ వన్ సంధి, సెకండ్ వన్ సమాసము, థర్డ్ వన్ విశేషణము, ఫోర్త్ వన్ ఛందస్సు. భాషా భాగాలంటే ఏంటి చెప్పాను కదా. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విశేషణం అనేది భాషా భాగము. సో నెక్స్ట్ క్వశ్చన్, జతపరచమన్నారండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఆ తిన్నాడు, ఆ చేస్తున్నాడు, ఈ వస్తాడు. రైట్ సైడ్ చూసుకుంటే క భవిష్యత్ కాలము, గ భూతకాలము, చ వర్తమాన కాలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఆ క, ఆ గ, ఈ చ, సెకండ్ వన్ ఆ గ, ఆ క, ఈ చ, థర్డ్ వన్ ఆ చ, ఆ గ, ఈ క, ఫోర్త్ వన్ ఆ గ, ఆ చ, ఈ క. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అగ, ఆచ, ఇక. అంటే తిన్నాడు అనేది ఆల్రెడీ అయిపోయింది, భూతకాలము. చేస్తున్నాడు అనేది వర్తమాన కాలము, ప్రజెంట్ చేస్తున్నాడు. అలాగే వస్తాడు అనేది భవిష్యత్ కాలము, ఎప్పుడో వస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, రాతిని శిల్పంగా చెక్కాడు. ఈ వాక్యంలో ఔపవిభక్తి ప్రత్యయం ఏది? ఇందాక చెప్పానండి ఔపవిభక్తి ఉపవిభక్తి అన్న ఒకటే అని. సో ఫస్ట్ వన్ ని, సెకండ్ వన్ తి, థర్డ్ వన్ గా, ఫోర్త్ వన్ డు. సో కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తి అనేది ఔపవిభక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, వేరు పురుగు వేరును తొలుస్తుంది. ఈ వాక్యంలో ద్వితీయ విభక్తి ప్రత్యయం ఏది? ఫస్ట్ వన్ గు, సెకండ్ వన్ లు, థర్డ్ వన్ ది, ఫోర్త్ వన్ నో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నిన్, నున్, లన్, కోర్చి, గురించి ద్వితీయ విభక్తి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, దేశము డాష్ కాపాడిన వీరులు. ఖాళీలో సరిపడే విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ యొక్క, సెకండ్ వన్ వలన, థర్డ్ వన్ కంటే, ఫోర్త్ వన్ నో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలా చాలా వీడియోస్ అనేవి మీకోసం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను ప్రతి టాపిక్కి సంబంధించి. సో ఒకసారి ఇక్కడ మీరు పెట్టి చూడండి. దేశము యొక్క కాపాడిన వీర్ల, దేశము వలన కాపాడిన వీర్ల, దేశము కంటే కాపాడిన వీర్ల, దేశమును కాపాడిన వీర్ల. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. దేశమును కాపాడిన వీరులు అంటాము. సో నెక్స్ట్ క్వశ్చన్, లు వర్ణకము డాష్. ఫస్ట్ వన్ ఏకవచనము, సెకండ్ వన్ ద్వివచనము, థర్డ్ వన్ బహువచనము, ఫోర్త్ వన్ ఏది కాదు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లు అనే వర్ణాన్ని ఎక్కడండి యాడ్ చేస్తాము? బహువచనం చెప్పే దగ్గర కదా యాడ్ చేస్తాము. చాక్లెట్ అంటే ఏకవచనము, చాక్లెట్లు అంటే బహువచనము, బిస్కెట్ అంటే ఏకవచనము, బిస్కెట్లు బహువచనము. సో ఈ విధంగా అయితే మనము వాడతాము. నెక్స్ట్ క్వశ్చన్, సుజాతకు కవితలు అంటే ఇష్టం. ఏ వచనంలో ఉంది? ఫస్ట్ వన్ ఏకవచనము, సెకండ్ వన్ ద్వివచనము, థర్డ్ వన్ బహువచనము, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని చెప్పేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బహువచనంలో ఉంది, కవితలు అని ఇచ్చాడు కాబట్టి బహువచనం. సో నెక్స్ట్ క్వశ్చన్, జరుగుతున్న కాలాన్ని తెలియజేస్తే ఫస్ట్ వన్ వర్తమానమా, సెకండ్ వన్ భూతకాలమా, థర్డ్ వన్ తద్ధర్మకాలమా, ఫోర్త్ వన్ భవిష్యత్ కాలమా? ఫస్ట్ వన్ వర్తమాన కాలం అండి, జరుగుతున్న కాలాన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్తున్నాను. సో రత్న మేడం క్లాస్ చెప్తున్నారు, వర్తమాన కాలము జరుగుతున్న కాలాన్ని తెలియజేస్తే దాన్ని వర్తమాన కాలం అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, వస్తే, ఇస్తే, గెలిస్తే ఏ రకమైన వాక్యాల్లో ఉండే క్రియలు? ఏక రకమైన వాక్యాల్లో ఉండే క్రియలు.
ఫస్ట్ వన్ వర్తమాన కాలమా, సెకండ్ వన్ భవిష్యత్ కాలమా, థర్డ్ వన్ భూతకాలమా, ఫోర్త్ వన్ తద్ధర్మ కాలమా? సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అండి. భవిష్యత్ కాలంలో ఎప్పుడో వస్తే, ఎప్పుడో ఇస్తే, ఇస్తాడో ఎవడో తెలియదు, వస్తాడో రాడో తెలియదు, బట్ వస్తే, ఇస్తే, గెలిస్తే అనేవి భవిష్యత్ కాలం, భవిష్యత్తులో జరగబోయేవి. సో నెక్స్ట్ క్వశ్చన్, కవి కలంతో శాసి